హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న 2 రకాల డిజైనర్ స్లీవ్స్, హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, అది కూడా కొత్త వాళ్ళు చూస్తే కూడా కుట్టుకునే విధంగా ఈ వీడియో అయితే క్లియర్గా ఉంటుంది. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఇప్పుడు మనం 2 రకాలమైన డిజైనర్ స్లీవ్స్ ఏ విధంగా కట్ చేయాలో చూడండి. ఫస్ట్ హ్యాండ్స్ కోసం క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద పోగులు ఉన్నాయి కదా, కిందికి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మనకి కుచ్చుల కోసం ఇక్కడ నేను ఫస్ట్ 3 ఇంచులు అయితే తీసేసుకుంటాను. మీకు కుచ్చులు ఎక్కువ కావాలి అనుకుంటే 4, ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే 5 అట్లా కూడా తీసేసుకోవచ్చు. తక్కువ కావాలి అంటే తక్కువ కూడా తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనకి హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే 8 ఇంచులు కావాలి. 8 ఇంచులకి పైన ½ ఇంచ్ అనేది తీసుకుంటున్నా. ఇది వచ్చేసి మనకి కుచ్చు కోసం మొత్తం 10 ఇంచులు. ఇక్కడ నేను 8 ఇంచులకి కట్ చేసుకుంటున్నా. కింద బార్డర్ వస్తుంది. ఇక్కడ హ్యాండ్ యొక్క డౌన్ మోచేతి వరకు ఉంది కాబట్టి 3.5 ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత చంక కొలత 15 ఇంచులు ఉంది. 15లో సగం ఎంత 7.5 పొడుగు లైన్ పైన 0 డౌన్ పైన తీసేసుకోవాలి. అదేవిధంగా 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ పావించి తీసేసుకొని కిందికి ఇప్పుడు స్కేల్ రౌండ్గా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ కింది వరకు కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క కర్వ్. అదేవిధంగా హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే 11 ఇంచులు. 11 ఇంచుల సగం ఎంత 5.5కి మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి ఫిట్టింగ్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి పైన కూడా కొంచెం కుచ్చులు కావాలి. సో పైన కుచ్చుల కోసం నేను 2.5 ఇంచులు అయితే తీసేసుకుంటున్నా. సేమ్ ఇటు సైడ్కి కూడా ఎట్లయితే తీసుకున్నామో పైన కూడా మీకు కుచ్చు ఎక్కువ కావాలి అంటే 2.5 తీసుకోండి. కుచ్చు తక్కువ కావాలి అనుకుంటే 2 ఇంచులు, ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే 3 ఇంచులు ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ షేప్. అదేవిధంగా ఇంకా కింద బార్డర్ ఉంటుంది, 1.5 ఇంచ్ బార్డర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతాయి. ఇక్కడ కింద 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 3 ఇంచులు ఉంది కదా, అక్కడ నుండి ఇదిగోండి నేను ఈ విధంగా కర్వ్ అయితే తీసేసుకుంటున్నా. కొంచెం పైకి చూస్తున్నట్టుగా నార్మల్గా ఫిష్ కట్కి ఏ విధంగా అయితే తీసుకుంటామో ఆ విధంగా అయితే మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోండి. ఈ ప్లేస్ వచ్చేసి మనకి కుచ్చుల కోసం. క్లియర్ కదా. సో ఇక్కడ నాకు లైనింగ్ అయితే అవసరం లేదు, మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే నేను కట్ చేసేసుకుంటున్నా. మీకు క్లియర్గా కనబడాలి అనేసి నేను లైనింగ్ పైన చూపించినాను. ఇది వచ్చేసి కింద బార్డర్ కోసం. బార్డర్ వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకుంటాం, దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ నేను కొంచెం క్లాత్ అయితే ఎక్కువ పెట్టేసుకున్నాను. దీనికి క్యాన్వాస్ అయితే కావాలి స్టిఫ్ ఉండడానికి. ఇప్పుడు చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని కచ్ మార్కులు అయితే పెట్టేసుకున్నాం 3 ఇంచుల దగ్గర. ఇక్కడ మళ్ళీ కింది నుండి 2.5 ఇంచులు తీసుకున్న దగ్గర అక్కడ షేప్ అయితే కట్ చేయలేదు. ఇక్కడ నేను షేప్ అనేది కట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఖర్చు మార్క్ నుండి ఇంకో ఖర్చు మార్క్ ఉంది కదా, అక్కడి వరకు కుచ్చులు అనేవి పెట్టేసుకోండి. డిపెండ్స్ ఆన్ క్లాత్. కొంచెం క్లాత్ అనేది దొడ్డుగా ఉందనుకోండి, ½ ఇంచ్ కుచ్చులు పెట్టుకోండి. కొంచెం తక్కువ ఉంటే పావించు. ఇదైతే చాలా స్మూత్గా సన్నం ఉంది క్లాత్, అందుకోసమే చిన్న చిన్న కుచ్చులే నేను పెట్టేస్తున్నాను. ఎందుకంటే శ్రమ లేకుండా కొంచెం ఇట్లా ప్రెస్ చేసినట్టు పట్టేసుకుంటే అదే వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ కింది సైడ్లో మనం ఖర్చు మార్కులు పెట్టుకున్నాం కదా 3 ఇంచులు, అక్కడి సైడ్ కుచ్చులు అయితే పెట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కింది సైడ్ కుచ్చులు అయితే రెడీ అయిపోయినాయి కదా. సేమ్ అదే విధంగా ఇటు ఆపోజిట్లో పైన సైడ్ కూడా కుచ్చులు పెట్టేసుకోండి. ఇక్కడ మీకు సేమ్ ఈక్వల్గా కావాలా ఆపోజిట్లో కావాలా అంటే అది మీ ఇష్టం. ఓకే, ఎందుకోసము అనంటే కొంచెం కుచ్చు ఎక్కువ కనబడాలి అనుకుంటే ఆపోజిట్లో పెట్టుకోండి, లేదు అంటే ఈక్వల్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా రెడీ అయితే పెట్టేసుకున్నాం. నెక్స్ట్ కింద బార్డర్ కావాలి అని చెప్పినాను కదా, బార్డర్ కోసం వచ్చేసి 1.5 ఇంచ్ డిస్టెన్స్తోని ఒక స్టిఫ్ అయితే తీసేసుకోండి. స్టిఫ్ తీసేసుకొని ఒక ఐరన్ అయినా చేసుకోండి, లేదు అనుకుంటే ఈ విధంగా ఒక దూరం కుట్టుతోని మిడిల్లో ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కలిపి స్టిచ్ వేసేసుకోండి. లోపల స్టిఫ్, లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ 3 కలిపి ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి. స్టిఫ్ యొక్క వెడల్పు ఎంత తీసుకున్నా అంటే 1.5 ఇంచ్ తీసేసుకొని సైడ్కి ఎక్స్ట్రా ఉన్నంత కట్ చేసేసుకోండి. దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మధ్యలో ఒక కట్టింగ్ అయితే పెట్టేసుకోండి, అంటే 2 పీస్ లాగా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను వీడియో స్పీడ్ చేసినా మీకు అర్థం కావట్లేదు అని అస్సలు అనుకోకండి. ఇప్పుడు 2 పీసెస్ లాగా అయినాయి కదా, 2 పీసెస్ని ఇదిగోండి నేను చూపించిన విధంగా పెట్టేసి కిందికి కుట్టు అయితే వేసేసుకోవాలి. ఓకే, ఆపోజిట్లో పెట్టి కిందికి కుట్టు పెట్టినాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింది సైడ్ మనం షేప్ ఇచ్చినాం చూడండి, ఆ షేప్ ఇచ్చిన దగ్గర నుండి మనం ఇక్కడ ఫిష్ కట్ లాగా కట్ చేసినాం చూడండి, అన్నం చూడండి, అక్కడ నుండి నేను కుట్టు అనేది ఇటు సైడ్కి వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్నది వచ్చేసి మిడిల్లో ఉండేసి షేప్ కూడా మిడిల్లో ఉంచే విధంగా పెట్టేసుకోండి. మిడిల్ నుండి కార్నర్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి.
ఈ విధంగా ఇటు సైడ్ నుండి ఇటు ఒక స్టిచ్ వేసేసుకోండి. సేమ్ మళ్ళీ అదే విధంగా మిడిల్ నుండి ఇంకొక సైడ్కి చూడండి. ఇవి రెండిట్లా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గానే ఉన్నాయి కదా, ఇక్కడ మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఓపెన్ చేస్తే మీకు షేప్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఓకేనా, చాలా నీట్గా ఉంది కదా. కుచ్చులు ఇంకా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ 3 ఇంచులు తీసుకున్నాం చూడండి, అక్కడ 4 ఇంచులు తీసుకోండి, లేదంటే 5 ఇంచులు తీసుకోండి. లేదు అసలు నాకు కుచ్చులు వద్దు అనుకున్నా కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు, కుచ్చులు లేకున్నా కూడా ఈ డిజైన్ అనేది స్టిచ్ వేసేసుకోవచ్చు. క్లియర్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మీరు వేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో అనేది ఒక్కసారి చూడండి. ఇది మోచేతి వరకే, కాకపోతే నేను ఇక్కడ కిందికి చూపిస్తున్నాను. సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి అయితే రెడీ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ 2 ఇంచులు పైకి 2.5 ఇంచులు ఖర్చు మార్కు పెట్టేసుకున్న తర్వాత నార్మల్ హ్యాండ్సే కట్ చేసుకోండి. మీకు నార్మల్ హ్యాండ్స్ కట్టింగ్ అయితే వచ్చేసి అవునా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనికోసం మనకి కింద స్కాల్ఫ్ అయితే కావాలి, కట్ వర్క్ అయితే కావాలి. సో కట్ వర్క్ కోసం ఇక్కడ నేను క్యాన్వాస్ పేపర్ అయితే తీసేసుకున్నాను. క్యాన్వాస్ పేపర్ తీసేసుకున్న తర్వాత మన వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది చూడండి, ఆ వాటర్ బాటిల్ క్యాప్తో ఈ విధంగా రౌండ్స్ పెట్టేసుకోండి. ఇవి స్టిచ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసేటప్పుడు ఒకదానికొకటి అతుక్కున్నట్టుగా పెట్టేసుకొని ఇప్పుడు కరెక్ట్గా మధ్యలోకి తెలుస్తుంది కదా, ఈ మిడిల్లో ఒక మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. మిడిల్లో మార్కింగ్ తీసేసుకున్న తర్వాత మనకి హాఫ్ సైడే కావాలి కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనకి గీత అయితే కనబడుతుంది కదా, అక్కడి వరకు కట్టింగ్స్ అయితే రౌండ్గా చేసేసుకోండి. కొంచెం కేర్ఫుల్గా కట్ చేసేసుకోండి. ఇది కట్ చేసేటప్పుడు కత్తెర యొక్క ముందు కొన ఉంటుంది చూడండి, ఆ ముందు కొనతో కట్ చేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూడండి. ఇప్పుడు ఇది లైనింగ్ పైన ఐరన్ చేసేస్తున్నాం అనుకోండి, అతుక్కపోతుంది. అదేవిధంగా దీనికి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కావాలి కదా, కింద బార్డర్ కోసం నేను రెడీ అయితే చేసేస్తున్నాను. ఈ బార్డర్ కోసం వచ్చేసి కింద మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని పైన క్యాన్వాస్ ఉంది, లైనింగ్ ఉంది, మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది. జాయిన్ చేసేటప్పుడు కార్నర్కి స్టిచ్ అయితే వేయండి. వైట్ది కనబడుతుంది కదా, ఆ వైట్ కార్నర్లో స్టిచ్ అయితే వేసేసేయండి. మీకు రౌండ్స్ కరెక్ట్గా రాకపోతే మిషన్ యొక్క పాదం ఉంది చూడండి, దాన్ని కొంచెం పైకి లేపినట్టు పట్టుకొని స్టిచ్ వేసేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుంది, ఫాస్ట్గా కూడా అవుతుంది. కట్ వర్క్ ఫాస్ట్గా కావాలి అనుకుంటే పాదం అనేది కొంచెం పైకి లేపి స్టిచ్ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది, నీట్గా కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మీకు ఎంత పొడుగు కావాలి అంటే అంత అయితే రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది చూడండి, ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్టింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. మొత్తం మనం నెక్కి అయితే ఏ విధంగా అయితే కచ్ మార్కులు పెట్టేసుకుంటామో సేమ్ అదే విధంగా కచ్ మార్కులు పెట్టుకోవడం వల్ల మీకు స్కాల్ఫ్ అనేది కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మొత్తం కూడా కచ్ మార్కులు పెట్టేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా కచ్ మార్కులు పెట్టేసుకొని కొంచెం ఓపెన్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఓపెన్ చేయండి, గట్టిగా ప్రెస్ చేయకండి, ఏం ప్రాబ్లం ఉండదు, కాకపోతే కరెక్ట్గా ప్రెస్ చేయండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేస్తే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది చూడండి. ఇప్పుడు మనం ఆల్రెడీ హ్యాండ్స్ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత కచ్ మార్కులు పెట్టేసుకున్నాం చూడండి, ఈ కచ్ మార్కులు పెట్టేసుకున్న ప్లేస్లో మనము కుచ్చులు అనేవి పెట్టేసుకోండి. మీకు మరి పెద్ద పెద్ద కుచ్చులు అయితే అవసరం లేదు, చిన్న కుచ్చులు పెట్టుకుంటే చాలా నీట్గా అయితే కనబడతాయి. కింద పెట్టేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా పైన కూడా పెట్టేసుకోండి. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ వస్తుంది, ఈక్వల్గా పెట్టుకోవాలా ఆపోజిట్లో పెట్టుకోవాలా అని. మీకు కొంచెం కుచ్చు ఎక్కువ కావాలి అనుకుంటే ఆపోజిట్లో పెట్టుకోండి, లేదు అనుకుంటే నార్మల్గా అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద మనం ఏదైతే బార్డర్ రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి, ఈ బార్డర్ అయితే దీనికి కిందికి జాయిన్ చేసేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతుంది. అవుట్లుక్ ఏ విధంగా ఉంది అనేది మీరు ఒక్కసారి చూడండి. ఒకవేళ మీకు పైన కుచ్చులాగా వద్దు అని అనుకునే వాళ్ళు కూడా నార్మల్గా కూడా స్టిచ్ వేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి ఒక రకమైన హ్యాండ్స్. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్స్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం.